ఏంటి గురు యాసం మార్చేసి శివకారులో కొత్త అమ్మాయితో దిగావు ఇవాళ నుంచి నాటు మానేసి ఆటేనా? సరేరా తాళం వేస్తుంది అక్కెక్కడ? అక్కడ నువ్వే కదా తీసుకెళ్ళావు, నన్ను అడుగుతావుటి? ఏంటి జగనట్టు పెడతావు మగం? ఆ శత్రురావు గారు నువ్వే కదా అక్కడ కారులో తీసుకెళ్ళింది. అయితే ఈ నలుగురిని ఫినిష్ చేయాలంటారు. ఫినిషింగ్ అయితే నువ్వెందుకయ్యా, మేమే చేసేసుకుంటాం. వీళ్ళందరినీ ఎవరు ఎక్కడ ఎలా చంపారో ఎవ్వరికీ తెలియకూడదు. కనీసం శవాలు కూడా సాక్షిగానికి మిగలకూడదు. అంటే ఈ విషయం పోలీసులకు తెలిస్తే నేను ఉరికంబ ఎక్కాలి, మీరు కూడా సాగి ఉండాలి. అదే అంత బాగా అడిగితే ఇంకా ఆలోచన ఎందుకయ్యా? కానిచ్చే నీకు డబ్బు ఎంత కావాలో చెప్పు. డబ్బు ఎవరికి కావాలి? ఈ జమ్లీని చూస్తుంటే మనకి ఎంతకాలంగానో అదే కనుక దీంతో నాకు పెళ్లి చేసేయి. పెళ్లి అది ఎందుకయ్యా? కావాలంటే దాన్ని పట్టుకో. అదే అదంతా నాకు కుదరదు. పర్మనెంట్ గా సెటిల్ అయిపోతాను, పెళ్లి కానిచ్చేయి. అబ్బా, రామాయణంలో పిడకలవాడంటే ఇదేనయ్యా. ఓ తాడిస్తాను దాని మెళ్ళ కట్టే. అట్లాంటి ఆటల పెళ్లి నాకు కుదరదు. మండపం, మంత్రాలు చదివే పంతుళ్ళు, ముత్తైదువులు, సన్నాయి మేళాలు అన్నీ ఉండాలి. మా పెళ్లి అలా జరగలేదయ్యా బాబు. అందుకే మీ పిల్లలు ముందుగా చచ్చారు. నువ్వు అర్జెంట్ గా వెళ్ళి అతను అడిగిన వాళ్ళందరినీ తీసుకొచ్చాయి. ఇంత రాత్రి కూడా వాళ్ళు ఎక్కడ దొరుకుతారండి? కొన్ని వేలు ఎక్కువైనా సరే ఫారెస్ట్ తీసుకురావయ్యా బాబు. ఉన్నాడు. ఇంకా ఎందుకు నాయనా ఈ మాయ జుట్టు? వీళ్ళందరినీ అమ్మయ్యా దొరికారా బాబు. బాబు లేవండి, బాబు లేవండి, అర్జెంట్ గా పెళ్లి జరిపించాలి. అర్ధరాత్రి పూట పెళ్లి మనం ఏం చేస్తామయ్యా బాబు? ఆ మొగుడు ఇప్పుడే తాళి కడతానంటున్నాడు. ఇదిగో మీకు కావాల్సినంత డబ్బిస్తాం. ముత్తైదుల్ని బ్రాహ్మణుల్ని తీసుకురండి. వెళ్ళిరండి బాబు, వెళ్ళిరండి బాబు, వెళ్ళిరండి బాబు. మన పెళ్లి కొడుకు గారి అదృష్టం. పంతుళ్ళు, ముత్తైదులు, మేళగాళ్ళు మోకములుగా దొరికారు. కాస్త రేటు ఎక్కువ ఇది గాని. రేటు సంగతి సరేనా? పంతుళ్ళ వెధవది కంగారు పడకండో. బతుకున్న వాడి తుమ్ముకి పట్టిప్పు లేదట. రండి రండి. వివాహ గృహంలో పాదపోపియామి అనంత దరిద్ర ప్రాప్తి రస్తు. తథాస్తు. అర్ధరాత్రి ముహూర్తం ఎవరో శాస్త్రి వస్తున్నాయిరా. వెధవది వాడేనేమిట్రా పెళ్లి కుమారుడు? గురువు గారు శవల్లాగా అలంకరించారు కదా. వాడి మొహంలో చావు కూడా దివ్యంగా కనపడుతుందో శాస్త్రి. వెధవది వీడి ముఖాన బాసికం కట్టి బుగ్గం చుక్క తగలట్టవాడు. చుక్కలో బొట్లు నేను కాదు పెళ్లి కొడుకు. మరి వెధవది వాడెక్కడా? వెధవది పెళ్లి కుమారుడు ఇందులో ఉన్నాడు ఏమిటి? రే పెళ్లి కుమారా రారా. మీ మొహంలో ఉంది, పెళ్లి కొడుకు అక్కడ ఎందుకు ఉంటాడు? పేతుల మీద ఉన్నాడు. రండి. ఇదేవిడయ్యా మరి గైగా వెళ్ళిపోతాడేమిటి వెధవది? నక్షత్రం వీడేనేమిట్రా పెళ్లి కుమారుడు? వెధవది కూర్మాతారులా కూర్చున్నారు సుమి. చేతిలో సీసా ఉంది, సగం పూజ అయిపోయినట్టుంది గురువు. కానివ్వండి. ఏమైనా సరే వీడితో శనిగ్రహ పూజ జరిపిస్తానరా మొదటిగా. అశుభము పంతులు పెళ్లి ఆలస్యంగా మన చేతిలో తద్దినమైనా పెళ్ళైనా క్షణాల మీద పని. ఓం దగుల్ బాజస్య, ఓం దరిద్రస్య. శాస్త్రి ఆ బెల్లం కూడా అందుకోరా. అశుభం. ఓం దుష్ట ముష్టి. అంటే పంతులు నా మందు దిగిపోయింది. పెళ్లి కుమారుడివి ఆ మాత్రం ఓర్చుకోవాలి సుమి. ఆ నారికేళం అందుకో. అశుభం. ఓం నాశనం నాశనస్య సర్వం సంకనాకస్య. ఏమిటయ్యా పెళ్లి కొడుకుని కొట్టి చంపేస్తున్నారు? అసలు మీరు పెళ్లి చేయడానికి వచ్చారా ప్రాణాలు తీయడానికి వచ్చారా? నువ్వు ఇలా రెచ్చిపోతే మేమేం చేసేది సుమి. శాస్త్రి మనం వేరే ముహూర్తం వెళ్ళిపోవాలి. పంతులు మరి హింస పెట్టేకు, కానీ తంతు టైం లేదు. అది ఇలా అన్నారు దివ్యంగా ఉంది. ఒరే శాస్త్రి ఆ నస్యంపురి డబ్బి అందుకోరా. ఉండలేకపోతున్నాను. వస్తున్నా ముక్కుపడి ఒక పట్టుబట్టి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ఏకదంతం మహాకాయం మేఘదస్తే మాఖీలాభం. మంత్రాలాభం. అర్ధరాత్రి ముహూర్తం దగ్గరకు వచ్చేస్తుంది. అయ్యో ఆవిడ చూడండి వాయించండి అయ్యా భజత్రీలు వాయించండి.